హలో నమస్తే. చిలకలూరుపేట ఒక క్రైమ్ న్యూస్ చూద్దాం. క్రైమ్ న్యూస్ అంటే పోలీస్ క్రైమ్ న్యూస్. పోలీస్ క్రైమ్ న్యూస్ అంటే పోలీసులు పట్టుకున్న క్రైమ్ కాదు, పోలీసుల మీదే ఆరోపణలు వచ్చిన క్రైమ్. చిలకలూరుపేటలో ఒక 5 విద్యార్థులు కారులో పోతూ పోతూ చనిపోయారట. ఓకే, సో ఇది కొన్ని న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. ఇది చూద్దాం. ఇది న్యూస్ పేపర్ పల్నాడులో రోడ్డు ప్రమాదం, వీడిన మిస్టరీ జరిగింది ఇదే అని చెప్పి ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి పేపర్. ఓకే, దీని వివరాల్లోకి వెళ్ళి చూస్తే, అంటే మేము ఎందుకు పెడుతున్నామంటే, ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇది ఓల్డ్ కథ అని. ఎఫ్ఐఆర్ నేను ఎప్పుడైనా మేము ఎఫ్ఐఆర్ చూస్తాం కదా, అదే ఈ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ డౌన్లోడ్ చేసేది గొల్లమూడి ప్రదీప్ కుమార్ అతను చేస్తాడు. సో అతను ఎఫ్ఐఆర్ చూస్తే ఎఫ్ఐఆర్లో ఇక్కడ న్యూస్ పేపర్లో వచ్చింది ఎఫ్ఐఆర్లో ఉన్నది తేడా ఉందని చెప్పి నాకు చెప్పాడు. అందుకని దాని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఓకే, మేబీ తర్వాత అప్డేట్ చేస్తారేమో పోలీసులు, మాకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ వాట్ ఎవర్ కథ. చిలకలూరుపేట గణపవరం బైపాస్ దగ్గర రీసెంట్గా 2వ తారీఖు ఏమో ఒక రోడ్ యాక్సిడెంట్ అయ్యి 5 విద్యార్థులు ఆగి ఉన్నటువంటి కాదు, జస్ట్ మూవ్ అవుతున్నటువంటి ట్రక్ కిందకి వెళ్ళి 5 చనిపోయారు. జనరల్గా ఫస్ట్ స్పాట్లో చూసిన వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆ ట్రక్ కిందకి ఫాస్ట్గా వెళ్తున్నటువంటి కారు వీళ్ళే యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అని అనుకున్నారు. తర్వాత డౌట్ వచ్చింది, ఎందుకు నువ్వు ఆపేవని. ఆ ట్రక్ ఎందుకు స్లో చేశాడు, ఎవరైతే ట్రక్ డ్రైవ్ చేస్తే డ్రైవర్ ఉన్నాడో ఎందుకు స్లో చేసి పక్కకి వచ్చాడు, దాని కింద కారు వెళ్ళింది అనే దాని మీద సీసీ కెమెరాలు ఒకటి బయటపడ్డాయి అన్నమాట. ఆ సీసీ కెమెరాల్లో ఎవరో ఒకరు ఆ ట్రక్ని కారు అడ్డం పెట్టి నువ్వు పక్కకి ఆపు అని, ట్రాఫిక్ పోలీసులు కనుక కార్లు ఆపుతారు, ట్రక్కులు ఆపుతారు కదా, లారీలు ఇవన్నీ ఆపుతారు ట్రాఫిక్ పోలీసులు. అలా ఎవరో ఒక కారు అతను సడన్గా వచ్చి అతన్ని డ్రైవర్ని ఆపమంటే అతను సడన్గా బ్రేక్ వేసి సైడ్ తీసుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఆపమన్నారు కాబట్టి, పోలీసులు అనుకుని ఆపమన్నారు కాబట్టి పోలీసులు అనుకుని ఆ డ్రైవర్ సైడ్కి తీశాడు. అప్పుడు వెనక వచ్చిన వాళ్ళు గుద్దారనమాట. సో మరి ఇది క్లియర్ కట్గా యాక్సిడెంట్ అలాగా అనిపించింది. బట్ ఇప్పుడు తర్వాత యాక్చువల్గా కథ ఎక్కడ మొదలైందంటే, ఈ ఆపమంది ఎవరు, ఈ యొక్క లారీని క్రాస్ చేసి కారు ముందు ఆ ట్రక్ ముందు కారు ఆపి ఆ డ్రైవర్ని నువ్వు సడన్గా ఆపమంది ఎవరు, దాన్ని వెరిఫై చేస్తే వాళ్ళు పోలీసులు లాగా నటిస్తున్నటువంటి ఆ రోడ్ల మీద వెళ్ళేటువంటి లారీలని వాటన్నిటిని ఆపి ఆ దందా చేస్తున్నటువంటి పోలీసులు, కానీ పోలీసు వెహికల్ అది. అక్కడ కథ మొత్తం మలుపు తిరిగింది. ఒక దొంగ పోలీసులు వెళ్ళి ఆ లారీని ఆపటంతో వీళ్ళు పోలీసులు అనుకొని అతను ఆపటంతో వెనక నుంచి ట్రక్ గుద్దింది. ఇప్పుడు ఇది యాక్సిడెంట్ కాస్త హత్యగా మారింది. అది ఇది మొత్తం కథ మొత్తం. సో నేను అది చదువుతున్నాను ఇప్పుడు. చిలకలూరుపేట గణపవరం బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 5 ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందిన విషయం కొద్ది రోజుల క్రితం సంచలనం కలిగించిన విషయం మనందరికీ తెలుసు. అయ్యప్ప మాలలో ఉన్న విద్యార్థులు శబరిమలకి వెళ్లేందుకు స్వగ్రామం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన జరిగిన రోజున ప్రమాదానికి గల కారణమై ఒక విషయమై అవగాహనకు రాలేకపోయారు పోలీసులు. ట్రాక్టర్ల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ డ్రైవర్, అంటే ఒక లారీలో ట్రాక్టర్లు తీసుకెళ్తున్నారట. అది ట్రాక్టర్ల లోడు ఇక్కడ ఉందండి, దీంట్లో అది నేను చూపిస్తా. అది ఓకే, ట్రాక్టర్ల లోడు తీసుకెళ్తున్న లారీ అనమాట అది. సో డ్రైవర్ సడన్గా ఒక వెహికల్ని రోడ్ లెఫ్ట్ సైడ్కి ఆపడం వలన కారులో ప్రయాణిస్తున్న వారు ఆ కారు అదుపు చేయలేక ఆ లారీ కిందకి వెళ్ళిపోయి 5 చనిపోయారు. కానీ ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక సీసీటీవీ విజువల్ ప్రకారం కొంతమంది ట్రాక్టర్ లోడుతో వెళ్తున్న జాతీయ రహదారిపై
ట్రాక్టర్లు లోడుతో వెళ్తున్న కంటైనర్కు కారుకు అడ్డుపెట్టే ప్రయత్నం జరిగిందని సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. కారును అడ్డుపెట్టడం వల్లే కంటైనర్ సడన్గా కారుని సైడ్కి తీసుకెళ్లాడు. వెనకాల కారు వచ్చి గుద్దింది. 5 విద్యార్థులు చనిపోయారు చిలకలూరుపేట దగ్గర. అయితే నర్సరావుపేట డిఎస్పీ ఆఫీసులో పనిచేసే ఎస్ఐ కుమారుడు, ఇది మెయిన్ పాయింట్, నర్సరావుపేట డిఎస్పీ ఆఫీసులో పనిచేసే ఎస్ఐ కుమారుడు, అతను పోలీసు కాదు, వాళ్ళ నాన్న డిఎస్పీ ఆఫీసులో పనిచేస్తాడు. అతను ఈ కంటైనర్ను ఆపినట్టుగా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఎస్ఐ కుమారుడు ఆగడాలను కూడా పోలీసులు బయటపెట్టారు. అంటే సదరు ఎస్ఐ కుమారుడు పేరు మీద అతను బ్రేక్ ఇన్స్పెక్టర్ లాగా అవతారం ఎత్తి పోలీసులాగా నటిస్తూ అటు వచ్చిపోయేటువంటి వెహికల్స్ మొత్తాన్ని కూడా అతను ఆపి దందా చేస్తున్నాడు అనేది పోలీసుల విచారణలో తేలింది. అతను చేయడం వల్ల ఇప్పుడు సడన్గా లారీ ఆపి 5 చనిపోయారు అనేది ఒక పెద్ద ఇష్యూ. ఇది దానికి సంబంధించిన ఇది ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి ఒక కథనం. ఓకే, సంఘటన జరుగుతున్నప్పుడు ట్రాక్టర్లు లోడుతో వెళ్తున్న కంటైనర్కు కారును అడ్డుపెట్టే ఆపే సీసీటీవీ విజువల్స్ ఈ ట్వీట్లో ఉన్నాయట. ఇది ఇక్కడ ట్వీట్ చేశారు. ట్వీట్లో సీసీటీవీ విజువల్స్ ఉన్నాయట. చూద్దాం ఏంటి. వీడిన చిలకలూరుపేట రోడ్డు ప్రమాదం చిక్కుమడి, కంటైనర్ ఢీకొని 5 విద్యార్థులు మృతి, బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తి హైవేలపై అక్రమ వసూలుకు పాల్పడుతున్న ఓ ఎస్ఐ కుమారుడి గ్యాంగ్, కారులో నుండి దిగి కంటైనర్ ఆపాలని సైగ చేసిన ఎస్ఐ కుమార్ సపరేట్ గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని దందాలు చేస్తున్నాడు అనేది. ఇది ఈ కారు అనుకుంటా, ఏది కారు, ఈ కారు అచ్చా ఇది సారీ, ఇది ఇక్కడెక్కడ కనిపిస్తున్నట్టుంది. రైట్, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఈ కార్ అడ్డం వచ్చింది, అడ్డు పెట్టాడు, కంటైనర్ పక్కకి తీసాడు, వెనక నుంచి కారు వచ్చి కొట్టేసింది, దాని కిందకి వెళ్ళిపోయింది, 5 చనిపోయారు. కరెక్ట్, క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఇది సీసీ కెమెరాకి సంబంధించి మనకు ఒకటి అర్థమైంది. ఈ సంఘటనపై వచ్చిన ఈనాడు కథనం వార్తలో ప్రాణాలు తీసిన దొంగ వ్యవహారం, చోరీ కోసం భారీ వాహనాన్ని ఆపిన నిందితులు హఠాత్తుగా ఆగడంతో దానిని ఢీకొన్న కారు, ప్రమాదంలో 5 విద్యార్థుల దుర్మరణం, చోరీ కుట్ర ప్రధాన నిందితుడు ఎస్ఐ కుమారుడు అని చెప్పి ఇంకొక కథనం వచ్చింది ఈనాడులో. అది చూద్దాం. ఇది ఈనాడులో వచ్చిన కథనం. ఇది ఈ పిల్లోడట. ప్రాణాలు తీసిన దొంగ వ్యవహారం, చోరీ కోసం భారీ వాహనాన్ని ఆపిన నిందితుడు హఠాత్తుగా ఆగటంతో కారు ఢీకొన్నాడు. ఇది ట్రక్. ఈ ట్రక్లో ట్రాక్టర్లను తీసుకెళ్తున్నారనమాట. ట్రాక్టర్లను తీసుకెళ్తూ ఈ ట్రక్ అక్కడ సడన్గా ఈ ట్రక్ ఇతను వెళ్ళాడు, ముందు వెళ్ళి పక్కకు ఆపమని చెప్పి సైగ చేసాడట. ఈ ట్రక్ పక్కకు ఆపాడట, వెనకొచ్చి కారు ప్లాన్ చేసింది. సో అది సంగతి. ఓకే, ఇతని మీద చాలా కేసులు ఉన్నాయంట, ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయంట అతని మీద, ఎస్ఐ కుమారుడి మీద. ప్రధాన నిందితుడితో ఎస్ఐకి సంబంధం ఉందని, అడ్డదారిలో అక్రమ సంపాదన, పోలీసులు సావాసంతో వసూళ్ల సామ్రాజ్యం, కార్లు అపహరించి తక్కువ ధరకే అమ్మకం, పల్నాడులో సిఐలు ఎస్ఐలకు కార్ల తయారా. ఇతను దొంగతనం చేసిన కార్లను తీసుకెళ్ళి ఎస్ఐలు సిఐలకే అమ్ముతున్నారట అని ఈటీవీ భారత్ వాళ్ళు రాసిన ఒక కథనం. ఇదిగో చూద్దాం. ఇది ఈటీవీ భారత్ వాళ్ళు, అడ్డదారుల అక్రమ సంపాదన, పోలీసులు కార్లు అపహరణ తక్కువ ధరకి పల్నాడులో సిఐలు ఎస్ఐలకే కార్లు తయారట. అతను కార్లు దొంగతనం చేసి ఎవరికి అమ్ముతున్నాడట? పోలీసులు సిఐలకే అమ్ముతున్నాడు. అంటే సిఐలు పోలీసులు కూడా దొంగ కార్లు కొంటున్నారా? ఇప్పుడు ఈ కథనం ప్రకారం ఏంటి అదే? అంటే పోలీసులందరూ కూడా అతను ఎత్తుకొచ్చిన కార్లను కొంటున్నారు, వాడుతున్నారని అర్థం. సో ఇదంతా ఏదో కథనం రాశారు. ఇది ఈటీవీ భారత్ వాళ్ళు. దాని గురించి తర్వాత చూద్దాం. ఓకే, ప్రధాన నిందితుడితో ఎస్ఐకి సంబంధం. విశ్వసనీయ సమాచారం మేరకు చిలకలూరుపేట ఎస్ఐ రహమతుల్లాకు ప్రధాన నిందితుడైన ఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు ముఠాతో సంబంధం ఉందని పోలీసుల విచారణలో తేలింది.
నిందితుల కాల్ డేటాను పరిశీలించగా వెంకటనాయుడుతో పాటు ముఠాలోని మరో ఇద్దరితో ఎస్ఐ రహమతుల్లా మాట్లాడినట్టు గుర్తించారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే తన పరిధి కాకపోయినా రహమతుల్లా ఘటన స్థలానికి వచ్చినట్లు ఫోన్ లొకేషన్ ఆధారంగా నిర్ధారించారు. ఇప్పుడు అది అక్కడెక్కడో ఇది జరిగితే రహమతుల్లా అక్కడికి వచ్చాడట. యాక్చువల్గా అతని పరిధిలో లేదంటది. అతను ఎందుకు వచ్చాడని చెప్పి అప్పుడు విచారిస్తే బయటపడింది ఇతనికి వాళ్ళకి సంబంధం ఉందనేది ఈ కథనం. ఎస్ఐ కృష్ణారావు శనివారం రాత్రి ఎస్ఐ రహమతుల్లాని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఎస్ఐని సస్పెండ్ చేశారట. చూడండి, ఎస్పీ కృష్ణారావు గారు పోలీస్ సస్పెండ్, ఇతన్ని సస్పెండ్ చేశారట. ఈ నెల 4వ తేదీ చిలకలూరుపేట బైపాస్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 విద్యార్థులు మృతి చెందారు. డిఎస్పీ ఆఫీసర్ ఇంక ఇదంతా కథను ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ ఇదంతా ఓకే రిపిటేషన్ పేపర్లో వచ్చింది. ఆ పోలీసు అతన్ని సస్పెండ్ చేశారనేది ఒకటైతే మనకి తెలుస్తుంది. గణపవరం బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం 5 యువకుల మృతికి కారణమైన 5 అరెస్ట్. ఇప్పుడు వీళ్ళందరూ 5 అరెస్ట్ చేశారు అనేది ఒక ఫేస్బుక్ పోస్ట్. ఇక్కడ చూద్దాం, ఇది ఫేస్బుక్ పోస్ట్. డెడ్లీ రోడ్ యాక్సిడెంట్ నియర్ గణపవరం బైపాస్, 5 అరెస్టెడ్ ఫర్ ద డెత్ ఆఫ్ 5 యూత్. ఇది వీళ్ళందరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఓకే, ఎస్ఐని అరెస్ట్ చేశారు, ఇతను కూడా అరెస్ట్ చేశారు. చిలకలూరుపేట పోలీసు వారికి విజ్ఞప్తి, దయచేసి సంఘటనకు బాధ్యులైన అసలు నిందితుల మీద చర్యలు తీసుకోవలసినదిగా మనవి. ఎఫ్ఐఆర్ని అప్డేట్ చేయండి. అంటే ఎఫ్ఐఆర్లో మరి ఇంత కథ ఉంది కదా, ఈ కథ మొత్తం మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ చూస్తే ఆన్లైన్ ఎఫ్ఐఆర్లో ఏమని ఉందంటే ఓన్లీ ఆ డ్రైవర్ మీద, ఏ డ్రైవరు, ఆ ట్రక్ డ్రైవర్ ఉన్నారు కదా, ఆ క్యారియర్ డ్రైవర్ మీద మాత్రం కేసు పెట్టారు. వీళ్ళెవ్వరి మీద కేసులు లేవు. ఇంతమందిని అరెస్ట్ చేశారు, పోలీసుల యొక్క పాత్ర ఉంది, పోలీసులు కొన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పోలీసులందరి మీద ఎఫ్ఐఆర్లు ఉండాలి కదా, అదంతా లేదు. కాబట్టి ఓన్లీ డ్రైవర్ మీద మాత్రం ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ కనిపిస్తుంది, తర్వాత అప్డేట్ చేస్తారని చూడాలి. ఓకే, సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఎఫ్ఐఆర్ లేదు, ఎఫ్ఐఆర్ అటాచ్డ్. ఓకే, లారీని బలవంతంగా ఆపి డబ్బులు దోచుకునే ప్రయత్నం విషాదం. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నాదెండ్ల మండలం గణపవరం గ్రామం పరిధిలో NH-16 బైపాస్ రోడ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 యువకులు మృతి చెందడానికి ఒకరు గాయపడటానికి కారణమైన 5 ముద్దాయిలను నర్సరాపేట డిఎస్పీ ఎం హనుమంతరావు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చాకచక్యంగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఓకే, వాళ్ళ పేర్లు రాశారు ఇక్కడ. డిసెంబర్ 4, 2025 తేదీ రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో జరిగింది. బోయపాలెం నుండి వస్తున్న ముద్దాయిలు మదమంచి వెంకట అనుజ్ఞ నాయుడు అలియాస్ వెంకట్, పుల్లపశెట్టి మహేష్, బెల్లంకొండ గోపి, షేక్ నది భాష అలియాస్ భాష, నాలి వెంకటరావు, వీళ్ళందరూ కూడా ఒక కారులో హైవే మీద వెళ్ళేటువంటి వాహనాలు నాపి డ్రైవర్లను కొట్టి డబ్బులు దోచుకోవాలని దురుద్దేశంతో నిర్ణయించుకున్నారు. ముద్దాయిలు తమ కారుతో మహీంద్ర ట్రాక్టర్ లోడుతో కారులో హైవేపై వెళ్ళేటువంటి వాహనాలని ఆపి డ్రైవర్లను కొట్టి డబ్బులు దోచుకోవాలని దురుద్దేశంతో నిర్ణయించుకున్నారు. ఓకే, ఒంగోలు వైపు వెళ్తున్నటువంటి ఒక లారీని ఓవర్టేక్ చేసి ఆపమని డ్రైవర్ సాగి చేశారు. లారీ డ్రైవర్ ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా ఒక్కసారిగా బ్రేకులు వేసి లారీని రోడ్డుకి ఎడమవైపుకి పోనిస్తున్న క్రమంలో లారీ వెనుక వేగంగా వస్తున్న కారు ప్రయాణిస్తున్నటువంటి కారు బలంగా కొట్టింది. ఆ లారీ కిందకి వెళ్ళింది. 5 చనిపోయారు. చనిపోయిన వాళ్ళు మేడగం రామరెడ్డి, మేరుగా వెంకట నాగ శ్రీకాంతరెడ్డి అలియాస్ పండు, గౌడపర్తి యశ్వంత్ సాయి అలియాస్ నాని, శివరాత్రి మహేష్ బాబు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మిగిలిన 2కి ఆసుపత్రికి తరలించగా వారిలో వంగవాళ్ళు చికిత్స పొందుతూ మరణించారు, మరొకరికి దెబ్బలు తగిలాయి. ఓకే, సో ఇది మొత్తం కథ అంతా. ఇది అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు ఓల్డ్ న్యూస్, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసాం ఇందాక. ఎఫ్ఐఆర్ ఓపెన్ చేస్తే ఎఫ్ఐఆర్లో ఇదంతా లేదు. ఇది ఎఫ్ఐఆర్లో ఇప్పుడు పెద్ద కథ అంతా విన్నారు కదా మీరు. ఆ ఎఫ్ఐఆర్లో కేవలం ఆ ట్రాలీ డ్రైవర్ పేరు ఒక్కటే ఉందన్నమాట. అతని పేరేముంది, రిటర్న్ కంప్లైంట్ గివెన్ బై లక్ష్మీరెడ్డి, అది A1 రామ్ భువన్
ఒకే ఒక అతని మీద ఎఫ్ఐఆర్ పడింది. ఆ ఒక్క అతను ఏదో వేరే రాష్ట్రాల నుంచి ఆ ట్రాలీ డ్రైవర్ అనమాట. మరి ఇంత కథ నడిచింది కదా, మరి వీళ్ళెవరి పేరు లేవింది ఎఫ్ఐఆర్లో అని మేము జస్ట్ ఇది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాం అంతే. అంటే తర్వాత వాళ్ళు పెడతారని తెలియదు, చెప్తున్నాం. ఓకే, దిస్ ఈజ్ కేస్ ఆఫ్ ఫాటల్ రోడ్ యాక్సిడెంట్ దట్ అక్కడ. సరే, ఇదంతా మొత్తం ఇప్పుడు మీకు చెప్పింది కథ అంతా ఒకటి. ఎనివే, థ్యాంక్ యూ, నమస్కారం. పోలీసులు విచారించి క్రిమినల్స్ని పట్టుకొని, నా తెలిసిన వరకు ఆ ట్రాలీ డ్రైవర్ది తప్పులేదు. ఎందుకంటే ఆ కారుని తీసుకెళ్ళి అడ్డం పెట్టి ఆపమన్నారు కాబట్టి అతను సైడ్ తీసుకెళ్ళాడు, వెనకొచ్చి గుద్దారు. ముందుగా అతను డాష్ ఇస్తే అతను తప్పు, వెనక నుంచి డాష్ ఇస్తే అతనికి తప్పు లేదు యాక్చువల్గా. బట్ ఎఫ్ఐఆర్ అతని మీద పడింది, ఆ ట్రాలీ డ్రైవర్ మీద. ఆపమన్న వాళ్ళు, వెనక గుద్దిన వాళ్ళు, పాపం ఇదంతా కూడా పెద్ద క్రైమ్గా బయటకు వచ్చేసింది. థ్యాంక్ యూ, నమస్కారం.